గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. మన శరీరం అనేది వాత కఫ పిత్త దోషాలతో ఆధారితమై ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. వాత దోషం ఏంటి, కఫ దోషం, పిత్త దోషం, దీని మీద చాలా వీడియోస్ చూసాం. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే సర్చ్ చేసి చూడండి. అయితే ఈ వాత దోషాలు ఉన్నప్పుడు కీళ్ళు పట్టేయడం, ఇప్పుడు చాలా మందిలో చూస్తుంటాం. 30 years వాళ్ళు కూడా చక్కగా కూర్చొని భోజనం చేసి లేవలేక అబ్బా అని పట్టుకొని లేస్తూ ఉంటారు. ఈ కీళ్ళ నొప్పులు ఇలా జస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా చెయ్యాలన్నా అవ్వదు, లేవాలంటే టప్ 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 అని సౌండ్ వస్తూ ఉంటాయి కదా. అవి ఎందుకు వస్తాయి అంటే 1-2 సార్లు అంటే ఓకే, లాంగ్ టైంలో మోకాళ్ళు అరగడం కానీ లేకపోతే కీళ్ళకి సంబంధించిన ఏమైనా ఇంకా ఏదైనా ఇష్యూస్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, మన ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎస్కే రసూల్ గారు. అమ్మ లాంటి ఆయుర్వేద వైద్యాన్ని మనందరికీ అందించాలనే ఉద్దేశంతో 9 generations కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. 35 ఏళ్ల పైన అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు మనతో ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు 60 ఏజ్లో ఉన్నవాళ్ళు, 65 వాళ్ళు కీళ్ళ నొప్పులు ఉన్నా లేకపోతే ఇట్లా లేస్తున్నా అది వయసు రీత్యా వచ్చిన జబ్బులని అనుకోవచ్చు. మనం వయసు పైబడింది కాబట్టి వచ్చింది అని. 30లో 40లో కూడా కింద కూర్చొని లేవలేకపోవడం, ఏదైనా గట్టిగా పని చేయలేకపోవడం, పటుత్వం లేకపోవడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు వస్తాయి? వాత దోషాల కిందకే వస్తాయి ఇవన్నీ? ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఇంట్లో చేసుకోవాలన్నా లేకపోతే ఆయుర్వేద వైద్యంలో? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు మనిషిగా బతకట్లేదు, ఆకలితో బతకలే, ఆశతో బతుకుతున్నాడు. ఆశతో ఇక్కడ ఆరోగ్యం ముఖ్యం కాదు, ఏటీఎం ముఖ్యమైంది. డబ్బు ముఖ్యం, సంపాదన, అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడ ఈ అమ్మలాంటి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, సంవత్సరానికి ఈ సంవత్సరంని 3 నెలలుగా భావించండి, 4 భాగాలు చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన కోసం పల్లెటూరులో అయితే నీల తంగేడి ఆకు, ఇక పల్లికి పట్టణానికి మధ్యలో ఉన్నవారు సునాముకి ఆకని, ఇక ఏదీ లేదు అన్నవాడు ఆముదం అని తాగి ఆ పొట్టని శుభ్రం చేసుకోవాలా. ఎప్పుడైతే ప్రతి 3 నెలలకు ఒకసారి పొట్ట శుభ్రం చేయకపోతే వచ్చేదే ఆర్థరైటిస్, కీళ్లవాతము. ఈ కీళ్లవాతం స్టార్టింగ్లో ఈ కీళ్ళు శబ్దం రావడం, అలా టైట్గా అయిపోవడం. మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం, పెద్ద బంగళా, ఒక కారు ఆగుతుంది, అక్కడ ఆ వాటర్ క్యాన్ కోసం హీరో లోపలికి వెళ్ళగానే తలుపు తీయగానే ఏం శబ్దం వస్తుంది? కిటకిట కిటకిట శబ్దం వస్తుంది. అంటే అక్కడ గ్రీసింగ్ లేదు. ఆ తలుపు తెరుస్తూ మూస్తూ ఉంటే అక్కడ గ్రీసింగ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అక్కడ గ్రీసింగ్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ గ్రీసింగ్ ప్రాబ్లం. మన కాళ్ళలో కూడా గ్రీసింగ్ ప్రాబ్లం ఉత్పత్తి లేదు. ఆ గ్రీసింగ్ పెరగడానికి మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలా? నల్ల నువ్వులు తీసుకుంటా ఉండొచ్చు, నల్ల నువ్వులు, ఆనియన్, ఉల్లిగడ్డ, రోజుకు ఒక ఉల్లిగడ్డ తీసుకోవచ్చు, పెరుగన్నంలో తినేయాలి, ఒక నిమ్మకాయ తీసుకోవచ్చు. నిమ్మరసం శరీరంలో సిట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాదు, బయట నుంచి రావాల్సిందే. సిట్రిక్ బయట నుంచి రావాలి. ఇలా మనం ఆహారంలో అలవాటు చేసుకుంటే కీళ్ళ నొప్పులు మనకి రావు. ఇక వచ్చేసా రాకుండా ఆచరించమంటుంది మన ఆయుర్వేదం, వచ్చిన తర్వాత శాసిస్తుంది మన ఆయుర్వేదం. దీన్ని మనం ఏం చేయాలా? 100 గ్రాముల సొంటి చూర్ణం తీసుకోవాలా. రెడీమేడ్ దొరికేస్తాయి అవి కూడా, అలా వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. 100 గ్రాముల సొంటి చూర్ణం, 100 గ్రాముల కరక్కాయ చూర్ణం, 2 మిక్సీలో కొట్టండి. కాస్త బెల్లం వేయండి, మొత్తం కొట్టండి. చింతగింజ పరిమాణం మాత్రలు తయారు చేసుకోండి. రోజు ఉదయం 1, రాత్రికి 1 గోరువెచ్చని నీళ్లలో మింగి అలవాటు చేసుకుంటే 40 రోజుల్లో ఈ ఆర్థరైటిస్ సమస్యలు పోతాయి. కీళ్లవాతము, ఈ కీళ్ళన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కీళ్ళలో సొట్టగేత, రుంద ఆర్థరైటిస్, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఈ కీళ్ళ నొప్పులన్నీ గ్రీసింగ్ ప్రాబ్లం వచ్చేటివే. దానికి ఇంకోటి ఏం చెప్తున్నా, మహాబీర విత్తనాలు చూర్ణము చేసి
2 స్పూన్లు రాత్రి నానేసి పొద్దున తాగండి, పొద్దున నానేసి రాత్రి తాగండి. ఇవి చేస్తూ ఈ శొంఠి, ఈ కరక్కాయ చూర్ణం, బెల్లం అలవాటు చేసుకుంటే 40 నుంచి 80 రోజుల్లో, 80 నుంచి లేదా 90 రోజుల్లో మొండిగా సమస్య వస్తే ఇవన్నీ చేయకముందు ఫస్ట్ మీరు ఏం చేయాలా, మల విసర్జన కోసం మీరు ఏదైనా తీసుకోక తప్పదు. లేదా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఫ్రీ మోషన్ ట్యాబ్లెట్స్ అంటే ఇస్తారు, తెచ్చి 2 వేసుకున్నారంటే అలా జాడించేయాల 2 రోజులు మోషన్. ఎప్పుడైతే ట్యాంక్ ఖాళీ అవుతుందో శరీరం ఉత్సాహంగా ఉంటుంది, యాక్టివ్గా కూడా అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది, మంచి ఆకలి పుడుతుంది. దీనికి వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది మల విసర్జన జరగాల, శుభ్రంగా నీట్గా పేగులని క్లీన్ అయిపోవాలి. ఈ నలుగురు శుభ్రంగా ఉండాలా. ఆకలి, నిద్ర, మల విసర్జన, మూత్ర విసర్జన, ఈ 4 కరెక్ట్ ఉంటే 100 ఏళ్ళు పైగా బతికేస్తారు మనిషి. ఏ రోగం ఉండదు. ఇది నా అనుభవంగా చెప్తుంది. సింపుల్ చిట్కా. కొంతమంది చెప్తున్నారు, రీసెంట్గా ఒక డాక్టర్ గారు చెప్పారు, గుర్తులేదు, పేగుల్లో ఉన్న ఈ మలినాలు ఇవన్నీ తీసేసినప్పుడంట ఆ నెక్స్ట్ వీకే 4 kgs తగ్గుతున్నారట. అంత స్టోర్ అవుతుందండి మన పేగుల్లో? శరీరంలో రక్తం కన్నా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇది మన కరకాయ చూర్ణం వాటర్లు తీసుకునే ఆ మోషన్స్ అది ఒకసారి అయ్యేది. కరకాయ చూర్ణం 2 స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఒక్కసారి. ఇక్కడ సునాముకు చూర్ణం ఉదయం రాత్రి 3 రోజులు తీసుకున్నామంటే మలం వెళ్ళిపోయి లాస్ట్లో ఆ పేగులు గోడలు చుట్టుకున్న ఫ్యాక్ట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అలా మొత్తం ఆయిల్ రూపంలో వచ్చేస్తుంది బయటికి. అది రావాలా. ఎప్పుడైతే అది వచ్చేస్తుందో దేహం శాంతంగా మారిపోతుంది, బీపీ పెరగదు. బీపీ పెరగడానికి కారణం ఈ మలవిసర్జన జరగకపోవడమే అని నా వైద్యశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీరు ఆముదం తీసుకోవాలని చెప్పారు కదా, అది ఎలా తీసుకోవాలి? ఆముదం అనేది ఆముదం మంచి వంటాము దొరికితే తీసుకోవాలి, లేకుండా వద్దు. లేదా గానుగ నూనె, ఆముదపు గింజలు దొరుకుతాయి. ఆముదపు గింజలు ఒక 10 గింజలు అలా చిత్తగొట్టి పైన చెక్కు తీసి అది అన్నంలో పెట్టి మింగేసామా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. మేము నేపాలతో మెడిసిన్ తయారు చేస్తాం, మా ఇంటికాడ ఇస్తాం. ఇచ్చిన తర్వాతే మెడిసిన్ ఏమంటే ఇవ్వం మేము. వాడు సత్యం ముసలోడికి చిన్న పాప వచ్చినా ఈ నేపాలలో తెచ్చిన ఔషధం ఇస్తాం, అబ్జర్వేషన్లు పెడతాం, పొట్ట శుభ్రం అయితేనే మరుసటి రోజు మెడిసిన్ ఇస్తాం. ఒక్కసారిగా మెడిసిన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మల్లలన్నీ ఉన్నా కానీ మనం ఏదైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు పని చేయకపోయే ఉంటాయా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పరు, ఇంజక్షన్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, పోరా అంటారు. ఆయన కూడా ఆయుర్వేదం వైపు చూసి పొట్ట శుభ్రం కావడానికి వాళ్ళ రూట్లోనే వాళ్ళ మెడిసినే అల్లోపతి మెడిసిన్ ఇచ్చి ఆ పొట్ట శుభ్రమైన తర్వాత మెడిసిన్ ఇవ్వండి. అందుకే మంచి మేధావిన ఈ డాక్టర్లు కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఎనిమా ఇస్తారు వాళ్ళకి. హాస్పిటల్ పోగానే జ్వరం వచ్చింది అడ్మిట్ అంటే ఎనిమా ఇస్తారు. ఆ ఎనిమా ఇచ్చిన తర్వాత సగం దరిద్రం వెళ్ళిపోతుందండి రోగం. అప్పుడు సింపుల్ పారాసెటమాల్ ఆయన బాగా చేసి పంపించేస్తారు. ఇది విషయం. కానీ ఇక పొట్ట శుభ్రం అయితే అనేక రోగాలు రావు. ఈరోజు 20 ఏళ్ళ అమ్మాయి నుంచి పండు ముసలమ్మల వరకు ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు, రుమటోయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు, వెరికోస్, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మనకి? మనము ఒక డ్రాయర్ వేసి, ఒక ప్యాంట్ వేసి, ఒక బనీను, దానిపైన చొక్కా, దానిపైన కోటు, అలా జిప్పులు పెట్టుకొని ఇలా కఫ్ఫులు పెట్టుకొని 4 గోడల మధ్యలో ఉంటాం. లేదా కారులో జర్నీ చేస్తాం, ఇంటికి రాగానే అలా రుద్దితే అలా మురికి వస్తాను. అరే ఇక్కడ బయటికి దుమ్ము రాలేదు, మట్టి రాలేదు, 4 గోడల మధ్య ఉన్నాం, వైట్ కలర్ జాబ్ చేస్తున్నాం, ఈ మురికి ఎట్లా వస్తూ ఉంది? ఎప్పుడైనా నా తల్లులు ఆలోచన చేశారా? ఆలోచన చేయడానికి కూడా మీకు వ్యవధి లేదు. ఈ ఫాస్ట్ జనరేషన్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ మొబైల్ మహమ్మారిపైనే బానిసలమైపోయినాం మనమంతా. ఇక ఈ మురికి ఎలా వస్తుంది అంటే మన తినే ఆహారంలో కలుషితమై ఈ రక్తంలో చేరి ఈ రక్తం చెమట రూపంలో బయటకు వచ్చి ఆ చెమటలో వస్తుంది మన దేహం పైన మట్టి మురికి. ఈ దేహం శుభ్రంగా ఉండాలని మనం ఏం చేయాలా? రసూల్ గురించి చెప్పే వైద్య విధానాన్ని మీరు పాటించాలా.
ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక రహస్యాన్ని చెప్తూనే ఉంటాం ఈ దేహం వజ్రదేహంగా మార్చుకోవడానికి. ఈరోజు ఈ కీళ్ళ నొప్పులు, దావ నడిసే కిటకిట అనడం, అలా కూర్చొని మల విసర్జన చేయకపోవడం, మెట్లు పైకి ఎక్కలేరు, అక్కడక్కడ పోయి మాలిష్ చేసుకుంటూ ఉంటారు, అయినా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సందేహించే అవసరము లేదు. వాటి కోసం మనం ఏం చేయాలా? పావు కిలో మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఒక ఇనప కడాయిలో వేసి, ఎంత, ఒక పావు కిలో లేదా అరకిలో, 1 కిలో, అది మీ ఫ్యామిలీ ప్యాకేజ్ పైన డిపెండ్. పావు కిలో ఎల్లిపాయలు చితగొట్టి అరకిలో లేవండి, అరకిలో ఆవాల నూనెలో పావు కిలో ఎల్లిపాయలు వేయాలి. ఇక్కడ పావు కిలో ఎల్లిపాయల్లో, పావు కిలో ఆవాల నూనెలో 100 గ్రాములు ఎల్లిపాయలు వేయాలి. అలా చిత్తగొట్టి అలా బాగా ఉడికించండి. ఈ మస్టర్డ్ ఆయిల్లో ఈ ఎల్లిపాయలని ఉడికించి 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 అలా పొంగు ఆగగానే దించి అందులో కాస్త హారతి కర్పూరం అందులో వేయండి. ఈ మిశ్రమాన్ని వడబోసుకొని భద్రపరచుకొని, మీకు వెరికోస్ ఈ కాళ్ళపైన, తొడలపైన, పిక్కలపైన ఈ నరాలు బయటపడి ఈ యొక్క అమృతం లాంటి తైలాన్ని ప్రశాంతంగా వాటిని పూయండి. ఆ వెరికోస్ సమస్య దూరం అవుతుంది. ఇక కీళ్ళ నొప్పులు, ఈ యొక్క తైలాన్ని మోకాళ్ళపైన అలా రాస్తూ 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 ఉండండి. ఈ యొక్క తైలాన్ని ఆహారంలో, వేడివేడి అన్నంలో, వేడి అన్నం అంటే పొగలొచ్చే అన్నము కాదు, ఆ వేడి అన్నంలో ఈ ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని మీరు అలవాటు చేసుకుంటే మీ శరీరంలో గ్రీసింగ్ ఉత్పత్తి అవుతుంది. తినగానే గొంతులో కాలుతూ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ అది పోతుంది. అన్నం ముందు కూర్చుంటే తినల్లా వద్దా తినల్లా వద్దా అనే ఆలోచన, ఆ సమస్య ఉండదు. ఆకలి పుడుతుంది, కడుపు నిండా భోంచేస్తారు, ఈ కీళ్ళ సమస్య ఉండదు. ఇంటర్నల్గా ఆహారంలో 2 స్పూన్లు తీసుకోవాలా, పైపూతగా మీకు ఎంత అవసరమో అంత మోకాళ్ళకు శుభ్రంగా రాయొచ్చు. పిల్లలు బక్కచిక్కి ఉంటారు, శరీర దృఢత్వం ఉండదు, ఇటువంటి వారి కోసం ఈ యొక్క తైలాన్ని ఉదయం పొద్దు పుట్టగానే ఎండలో నిలబెట్టి ఈ పిల్లగాళ్ళకి ఈ యొక్క తైలాన్ని బాడీకి అంతా అలా మర్దనము చేసి చేసి అలా ఎండలో 1 గంట ఉంచండి. ఎప్పుడైతే ఈ ఎండలో ఆ డి విటమిన్ మన శరీరానికి తగులుతుందో ఈ శరీరం చెమట బయటకు వచ్చి ఈ తైలం బాడీలోకి వెళ్తుంది. వేడి వేడి నీళ్ళతో స్నానం చేయించి పిల్లలకి అలా స్కూళ్ళకు పంపండి. చూసారా ఎంతటి అద్భుతమైన అమృతం లాంటి ఔషధం. ఇక్కడ ఏమున్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకోండి ఆవాల నూనె లేదా ఆవాలు, ఎల్లిపాయ రబ్బులు దంచి అందులేసిన ఉడికిన గొప్పటి మిశ్రమం తైలం. దీన్ని ప్రాచీన కాలంలో బాగా కష్టపడే వారికి ఈ తైలంతో ప్రతిరోజు ఇలా మాలిష్ చేసేవారు. ఇక పక్షవాతం వారికి కూడా ఈ యొక్క తైలాన్ని మీరు కీళ్ళపైన, బాడీ పైన ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ రాయడం మొదలు పెడితే మంచి ఉపశమనం 10 రోజుల్లో మీ సొంతం అవుతుంది. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఏదన్నా అవసరం అనిపిస్తే మీరు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.